హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తెనాల్లో ఉన్న వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. ఇక్కడ బుడ్డగాడికి గుండు కొట్టిద్దాం అనుకుంటున్నాం, కానీ వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని నేను కూడా కొట్టించుకున్నాను. తర్వాత బుడ్డోడు కూడా నీట్గా అటు ఇటు కదలకుండా ప్రశాంతంగా కొట్టించుకున్నాడు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా బట్టలు మార్చుకొని ఇలా గుడి దర్శనానికి వెళ్తున్నాం. ఇది తెనాల్లో ఉంది. తెనాలి అవుట్స్కట్స్, అంటే తెనాలి దాటి బట్టిప్రోలు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది విజయవాడ నుంచి. తర్వాత బయలుదేరాం. ప్రసాదం కూడా ఇక్కడే ఇస్తున్నారు. మా బుడ్డగాడు దూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నిన్న గుండు కొట్టించారు కదా, ఆ క్యూ లైన్లో వెళ్దామంటే లేదు, క్యూ లైన్లో వద్దు, అడ్డదిడ్డంగా వెళ్దాం అంటూ వెళ్దాడు. ఒక టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకుని బయటకు వచ్చాను. లేడీస్ మాత్రం అడ్డంగా వచ్చేస్తున్నారు. ఆ తర్వాత బ్రాండ్ గాడు వచ్చాడు. బ్రాండ్ బాబు అని ఇక్కడే తెనాలి పక్కన పెరవలి మనోడి దూరు. అక్కడ నమస్కారం చేసుకొని తర్వాత స్వామివారి బొట్టు పెట్టించుకొని అలా గుళ్ళోకి దర్శనానికి బయలుదేరాం. అలా టికెట్ తీసుకున్న వాళ్ళకు ఒక క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్లో నిలబడ్డాం. అలా ముందుకు వెళ్ళాం, దర్శనం చేసుకొని వచ్చాం. తర్వాత భోజనానికి ఆగాం. తెనాల్లో వచ్చేసి తెనాల్లో మంచి భోజనం, వెజ్ భోజనం దగ్గర ఆపాం. అందరూ లాగిచ్చేసి ఇంకా అలాగా ముందుకు వెళ్తూ విజయవాడ వెళ్తున్నాం. విజయవాడలో చుట్టూ పచ్చని పొలాలు, దారిలో పక్కనే ఉన్న పచ్చడి పొలాలతో దర్శనం చేసుకుంటూ మారంపూడి అమ్మవారి గుడికి వచ్చాం. విజయవాడ వెళ్దాం అనుకొని మధ్యలో అమ్మవారి గుడి దర్శనం చేసుకుందామని మారంపూడి గుడికి వచ్చాం. చక్కగా మారంపూడిలో ఇవాళ ఖాళీగా ఉంది. సాయంత్రం 4ంటికి గుడి తెరుస్తారంటే ఈలోపు అటు ఇటు రౌండ్లు వేస్తున్నాం. అలా బుడ్డగాడు ఆడుతూనే ఉన్నాడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. బూడిద గుమ్మడికాయలకి మంచిగా పసుపు రాసి నీట్గా పెట్టారు. పక్కన ఒక గోపురం కడుతున్నారు. గోపురం దగ్గర బొట్టు పెట్టుకున్నాడు ఏంటో బుడ్డగాడు. అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం చూస్తున్నాం. అలా దర్శనం చేసుకొని ప్రతి గోపురానికి పెడుతున్నాడు. బొట్టు ఉన్నట్టుంది, బొట్టు పెట్టుకుంటున్నాడు. అలా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఇవాళ ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి, ఎక్కువ సండే మాత్రం ఎక్కువ చాలా ఉంటారు జనాలు. ఇవాళ కొద్దిగా తక్కువగానే ఉన్నారు. దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చాం. ఇవన్నీ మొత్తం బొడుగు గుమ్మడికాయలు దిష్టికి కడతారు ఇంటికి. అమ్మవారి దగ్గర పూజించుకొని అలా ఇంటికి తీసుకెళ్ళి కట్టుకుంటారు. అలా చాలా బాగా నీట్గా ఉంది. పార్కింగ్ కూడా వసూలు చేస్తున్నారు 10 రూపాయలు బైక్ అయితే, కార్కి అయితే 50 రూపాయలు అంట. గోపురం కన్స్ట్రక్షన్లో ఉంది. అలా గుడి చుట్టూ రౌండ్ వేద్దామని బండి తీశాను. బండి మీద వేద్దామని బుడ్డగాడు ఏంటో నడుస్తాడు, చెప్పులు వేసుకోకుండా నడుస్తానంటాడు. ఆడేంటో ఇదిగో చెప్పులు కూడా లేవు కాళ్ళకి. అలా బండి మీద 3 రౌండ్లు తిరిగాము. తిరిగాం కదా నాన్న, బండి మీద 3 రౌండ్లు తిరిగాం కదా. అమ్మవారి చుట్టూ తిరిగాం. ఇదిగోండి పక్కన కోళ్ళు అన్నీ ఇక్కడే అమ్ముతారు. ఇక్కడ నాటుకోళ్ళు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సండేకి మొత్తం ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి రావచ్చు. అమ్మవారికి సమర్పించుకుంటారు. అలా బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం ఇంటికి. దారిలో మధ్యలో ఇవన్నీ రిసార్ట్లు అంటే అక్కడే వండుకొని అక్కడ పొలంలో మామిడి చెట్ల దగ్గర తినేసి అక్కడే పడుకొని సాయంత్రానికి ఇంటికి రావచ్చు. దారి మధ్యలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మద్యప్రియులకి. అక్కడ వైన్ షాప్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇదిగోండి చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చక్కగా రోడ్డు కూడా నీట్గా వేసారు. అలాగే ఇక్కడే తెనాల్లో దిగిన ఫొటోస్ ఇవి. గుళ్ళో చిన్న కోనేరు, గజరాజు, పైన మనోడు. నిజమైన అయితే ఎక్కలేడు కానీ ఏనుగు ఎక్కి ఫోటో దిగాడు. మారంపొడి. బాయ్.